వాళ్ళందరూ కంప్యూటర్ల మీద ఆధారపడ్డారు కదండి. ఆ కంప్యూటర్ని ఏదో యంత్రంలా భావించకుండా దేవతలా భావించాలి. దేవతలాగా దేవుడికి ఎలాగా మనం గౌరవంతో అర్చన చేస్తామో కంప్యూటర్ను కూడా అలాగే గౌరవంగా వాడాలి. కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఉన్నాము అంటే దాన్ని శుభ్రంగా తొడవాలి, పైన గుడ్డపెట్టి శుభ్రంగా దులపాలి, తొడవాలి, అక్కడ కూర్చోవాలి, ఆ తెర ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆ పైన ఇదివరకు ఇంకా పెద్ద పెద్ద ల్యాప్టాప్లు అన్నీ సిస్టమ్ అంతా ఉండేది, ఇప్పుడు ఇంకా చిన్న వచ్చే బాగా. ఏదైనా సరే తొడవాలా వద్దా, శుభ్రంగా చూసుకోవాలా వద్దా? రాత్రి కట్టేసామంటే పూర్తిగా కట్టేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే అది అలా ఉన్నా పర్వాలేదండి అని తెరిచి దాని మీద బొమ్మ వేసి వదిలేస్తారు. అసలు అది ఎందుకు వెలగాలయ్యా, పని ఏంటయ్యా? హార్మనీ నాటకం అవగానే హార్మనీ పెట్టి మూసినట్టు మూసేయలేవా? అదేమైనా తెరిచిపెట్టాలి అనవసరంగా, దాన్ని మూసేయకూడదా? ప్లగ్ తీసేయకూడదా? గొడవ లేదా? మళ్ళీ నీకు ఎప్పుడైనా చూడాలనిపించింది అనుకో, మళ్ళీ ప్లగ్ పెట్టుకుని అన్నీ చేసుకుని చూడాలి ఇంట్లో ఉంటే. లేదు సిస్టమేనా అంతే. అప్పుడు ఏమవుతుంది, బుర్రకి అవసరమైతే చూస్తాను, లేకపోతే లేదు, అంతే కదా. ప్రతిదీ ఏం చేయకుండా రెడీగా ఉందనుకో వెంటనే నొక్కేస్తావు. అవసరమా కదా ఆలోచించవు, ఇంక వెంటనే నొక్కేస్తావు. వెంటనే నొక్కేయడం మంచిదే కదంటే ఎవరు చెప్తారు? మన దగ్గర ఉన్న కంప్యూటర్ను మనం దేవుడుగా భావిస్తే, ఆరాధిస్తే అది ఈవేళ మొత్తం ప్రపంచాన్నంతా ఎలా నడిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అర్థమైతే దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటాం, మన జీవితం బాగుండేలా చేసుకుంటాం. అందుకే నేను సరదాకి విద్యార్థుల కోసం కంప్యూటర్ మీద దండకాన్ని రచించా. కనకదుర్గ దండకం ఉన్నప్పుడు కంప్యూటర్ దండకం ఉండకూడదా? అది మాత్రం దేవుడు కాదా అని నేను కంప్యూటర్ని సహజంగా కవిని కాబట్టి సూక్ష్మ దృష్టి అనేది ఉంది కాబట్టి ఓసారి చూస్తే కాస్త లోతుగా విషయాన్ని గ్రహించగలిగే శక్తి ఉంది కాబట్టి కంప్యూటర్ మీద దండకం రచించా. అది చదువుతాను, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుస్తాయి, ఎలా వాడుకోవాలో కూడా తెలుస్తుంది. దాని పట్ల గౌరవ భావం కలిగితే మీ స్మార్ట్ ఫోన్ కూడా కంప్యూటర్ బేస్డే కదండి, అంతా నెట్వర్కే కదా మొత్తం అంతా. దాన్ని కూడా ఎలా పవిత్రంగా దైవంగా భావించి వాడుకోవాలో, దేనికి వాడుకోవచ్చో దేనికి వాడుకోకూడదో, ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. అది చెప్పుకుందాం మనం. శ్రీమన్మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రా విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధి సాధ్య అసాధ్య అభేద్య భవత్ సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవద్వైభవంబున్ భవత్ ప్రాభవంబున్ భవల్లీలన్ వర్ణనల్ సేయ నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత భవత్ ప్రాభవంబున్ భవద్వైభవంబున్ భవల్లీలన్ వర్ణనల్ సేయ నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోష గదా నీవి పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు C+++ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌ నీకు స్వరాజ్యమౌ నీకు పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు C+++ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనమౌ నీకు స్వరాజ్యమౌ నీకు భాషామ తల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి.